నేను మీ సురేష్ మాట్లాడుతున్నాను. శ్రీ స్వర్ణ దేవాలయం దర్శనం అయిపోయిందండి. మనం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారికి అన్నయ్య గారి అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానానికి వచ్చేసాం. చూడండి, యాదగిరి గుట్ట దర్శనాన్ని ఘన విజయంగా నేను రెండోసారి వచ్చాను దేవాలయానికి. చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందండి నాకు. ఎందుకంటే ఇది క్షేత్రం అంటే తెలుసు కదా, ఒక పురాణ గాథలు ఉన్నవి, భగవంతుడి సాక్షాత్కారం ఉన్నది ఏదైనా సరే క్షేత్రం అవుతుందండి. అందుకే ఇది లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, యాదగిరి గుట్ట అంటారు. లక్ష్మీ నరసింహస్వామి ఏదైనా సరే క్షేత్రం అంటారు తప్ప దేవాలయం అని అనరు. మీరు బాగా గమనించవచ్చు. నేను మళ్ళీ మెట్ల మీద నుంచే వెళ్తానండి. ఓకే, ముందు యాదగిరి గుట్ట కొండపైకి వెళ్ళే ముందు మనం జట్కాలో పాతగుట్ట దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న క్షేత్ర విషయాలు ఏంటో చూద్దామండి. ముందు లక్ష్మీ నరసింహస్వామి పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్తాం. జట్కాలో చూస్తున్నారు కదా. ఓకే అండి, జట్కా దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. గుర్రం మంచి స్పీడ్ అందుకుందండి. పరిగెడుతుందండి. జట్కా మీద పాత నరసింహస్వామి గుడికి వెళ్తున్నాను. చూడండి, జట్కాలో చాలా సరదాగా ఉందండి జట్కా ప్రయాణం. అన్న కొంచెం నా పరిస్థితి అర్థం చేసుకొని చాలా రీజనబుల్గా తీసుకెళ్తున్నారు. ఎవరైనా సొంత వాహనాల్లో, కారుల్లో కానీ ప్రైవేట్గా ఎవరైనా వెహికల్ మీద వస్తే మెయిన్ రోడ్ నుండి వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు వై జంక్షన్ వస్తుందండి. ఇక్కడ మీరు రైట్కి తిరగాలి. ఆల్రెడీ బోర్డు కూడా పెట్టి ఉంటుంది, చూసుకోండి. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆ గుడి దగ్గరికి వస్తున్నట్లుగా చూసారా, రైట్లో మీకు ఆర్చ్ కనిపిస్తుంది, చూసారా అండి. ఆర్చ్ చాలా చిన్నదిగా ఉంది, చూసారా. అంటే అప్పట్లో దారి కూడా చిన్నదిగా ఉండి ఉంటుంది. అంటే ఎక్కువ శాతం నడిచి వెళ్ళేవారు కదా ఆ రోజుల్లో. ఎప్పుడో రాయికట్టుతో చేసిన ఆర్చ్ అండి అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అతను ఎవరో నన్ను గమనించి నాకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. ఇక్కడేనా? సరే అయితే వెళ్ళి వచ్చే దండం పెట్టుకుని వచ్చేస్తాను. కొత్తగొట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చాను. చూసారు కదండి, జట్కాలో చాలా సరదాగా ఉంది. అది జట్కా ఊపిడికి సెల్ఫీ స్టిక్ ఎక్కడ పడిపోద్ది అని చెప్పి నా మాటలు కూడా ఆడలేదు. వీడియో కాన్సన్ట్రేషన్ మీద నేనేం మాట్లాడలేకపోయాను. చూసారు కదండి పాతగుట్ట. స్వామివారి దర్శనం అయిపోయింది గర్భగుడి లోపల. ఇప్పుడు పైన ఆంజనేయ స్వామివారి గుడి ఉంది, గుడి దగ్గరికి వెళ్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇది పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. నేను చెప్పులు లేకుండా ఈ కొండపైకి వచ్చానండి. చూసారు కదా, ఆంజనేయ స్వామివారి గుడి దగ్గరికి వెళ్తున్నాను. కాళ్ళు కాలిపోవడం వల్ల ఆ కొండ బండ చూసారు కదా మొత్తం అంతా. ఇక్కడ ఒక మంచి విషయాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయానండి. స్వామివారు గుర్రం మీద తిరిగిన గుర్రపు అచ్చులు, గుర్రం పాదాల అచ్చులు ఈ కొండపైన ఉంటాయండి ఆంజనేయ స్వామివారి గుడి దగ్గర. ఎవరైనా వస్తే దయచేసి అందరూ కంపల్సరీగా దర్శించుకోండి. నేను ఆ విషయాన్ని అయితే పూర్తిగా కాలు కాలిపోవడం వల్ల మర్చిపోయాను. కాలిపోతున్నాయి, చెప్పుల కింద వదిలేసాను. స్వామివారిది తాళం వేసింది గుడి. బయట నుండి దండం పెట్టేసుకుందాం.
కోనేరు చూశారు కదండి, ఇదే అనమాట కోనేరు. ఇంకొక అదృష్టం ఏంటి, ఇక్కడున్న రాయి చూడండి, ఇది కూడా ఆవులాగే కనిపిస్తుంది. చూసారా, ఆవు పడుకొని వెనక్కి చూస్తున్నట్టుగా ఎంత బాగుందో. అక్కడ ఒక మెట్ల మీద అలాగా నందీశ్వరులాగా, ఇక్కడేమో ఆవులాగా. చూసారు కదా, సేమ్ అక్కడ ఆవు పడుకున్నట్టుగా ఉంది కదా, మీకు బాగా గమనించండి. బాగుందండి. ఇది పాతగొట్ట. ఇక్కడ యాద మహర్షి తపస్సు చేశారండి. ఇక్కడే తపస్సు చేసి ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి ఆయనకు దర్శనం ఇచ్చారు. కాలు కాలిపోతున్నాయి. ఈ ప్లేస్లోనే దర్శనం ఇచ్చారు. ఈ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుంచే ఆ కొండపైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బయటపడిందని పురాణ కథలు ఉన్నాయండి. అప్పట్లో గిరిజనులు వచ్చి స్వామివారికి పూజలు చేసేవారంట పూర్వకాలంలో. ఇక్కడ అలాగా పూజలు చేసి జనాలు రద్దీ పెరిగి ఆ కొండపైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి బయటపడ్డారంటండి. కదా, ఈ రాళ్ళు పెట్టి ఉన్నాయి చూసారా, ఇదే గుట్ట అండి. లక్ష్మీ నరసింహస్వామి కింద మీరు గర్భాలయంలో దర్శనం చేసుకున్నారు కదా, ఆ గుట్ట ఇదే. చూసారు కదా, గర్భగుడి. ఈ కిందనేనండి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉండేది అండి. మనం ఇక్కడ దేవాలయంలో వెనక వైపున ఎలాగైతే దండం పెట్టుకుంటామో, ఇక్కడ ఇలా దండం పెట్టుకున్నా సరే, ఇక్కడ మనం ఇలా దండం పెట్టుకున్నా సరే సరిపోతుంది. ఇదంతా గుడేనండి. ఈ గుట్ట అంతా కూడా గుడితో సమానం. చూశారు కదా ఎంత బాగుందో ప్లేస్. ఎప్పుడైనా యాదగిరి గుట్ట వస్తే మట్టుగా బస్ స్టాండ్ దగ్గరే జట్కాలు ఉంటాయండి, చాలా సరదాగా ఉంటుంది. జట్కా ఎక్కిరండి. ఆటోలు ఉంటాయి, మీ కార్లు ఉంటాయి, కార్లో రావచ్చు. ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేదు, కానీ పాతకాలంలో పద్ధతుల్లో ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉన్నదంటే జట్కా. ఆ జట్కాతో నేను చూశాను, చాలా సరదాగా ఉంది. వీడియో తీసేటప్పుడు ఎక్కడ ఫోన్ పడిపోద్దని భయంతో నేను మాట్లాడలేకపోయాను. వీడియో తీసుకున్నానండి. గుట్ట అంతా కూడా చూసారు కదండి. ఇప్పుడు గుట్టలో కూడా ఎవరో అమ్మవారు ఉన్నారు. చూసారు కదా అమ్మవారి దర్శనం. ఇదిగోండి సోమవారి గుట్ట గుడి. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైందా? మా జట్కా అతను చాలా కంగారు పడిపోతుంటాడు. కాదు కానీ జట్కా అతను మటుకు బాగా కంగారు పడిపోతాడండి. చాలా కంగారు పడిపోతాడు. నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. చూసారు కదా మొత్తం ఎక్స్ప్లెయిన్ అర్థమైంది కదండి గుడి ఎలాగుందో. ఇదిగోండి గుడి గుట్ట మొత్తం అంతా అదేనండి, గర్భగుడి. వాళ్ళు కాలిపోతారు. మా ఓడు ఎక్కడ ఉన్నాడో, అన్న జట్కా ఇక్కడ ఉంది. జట్కా బండి చూసారు కదా ఎంత బాగుందో జట్కా. గుడి దగ్గర మండపం పాతకాలం నాటిదిలాగా ఉంది. సోమవార్చ్ అన్నా కాలు కాలిపోతుంది. అమ్మా అండి.
మళ్ళీ దర్శనం ఎప్పుడు అవుతుందో. సోమవారం దర్శనం అంతకుముందు ఒకసారి వచ్చాను, దర్శనం కొండపై దర్శనం చేసుకున్న తప్ప దిగువ దర్శనం చేసుకోలేదు. ఈసారి దిగువ దర్శనం చాలా బాగా జరిగింది. జట్కాలో ప్రయాణం కూడా చాలా బాగుందండి. తీసాను లేకపోతే సెలపడిపోతాను, భయం వేస్తుంది, మాట్లాడలేకపోతున్నాను. చూసారు కదా ఎండ. ఇక్కడ నిన్న వర్షం పడింది సూర్యాపేటలో, కోదాడ సూర్యాపేట మధ్యలో వర్షం దంచేసింది. ఇవాళ ఎక్కడ వర్షం లేదు, ఎండ దంచి కొడుతుంది, మామూలుగా కాదు. ఎవరో సారాలు కూడా చాలా సరదాగా జట్కా ఎక్కారు అండ్ ఫ్యామిలీ మొత్తం. చూసారు కదా గట్టిగా గాలివాన సూర్యాపేటకి కోదాడికి మధ్యలో. ఆ వర్షం ఇప్పుడు ఎండ దంచి కొడుతుంది. గుడి దగ్గరికి వస్తాను. మెట్ల మార్గంలోకి వస్తానండి. నిజంగా యాదగిరి గుట్ట ఎందుకు వస్తారంటే ఆరోగ్యం కోసం వస్తారండి. మెట్ల మీదకి వస్తాను. నిజంగా నేను యాదగిరి గుట్ట రావడానికి ఎందుకు అంత ఉత్సాహం చూపుతానంటే అండి, చాలా బాగా చేశారండి. కిందసారి కంటే చాలా బాగా చేశారు. కానీ ఇంకా అప్పటికిప్పటికీ గోపురం పని అవుతూనే ఉంది. కింద సంవత్సరం వచ్చాను, అప్పుడు నాకు యూట్యూబ్ లేదు, ఏదో సరదాగా వాట్సాప్ స్టేటస్లు అవి పెట్టుకోవడానికి కానీ వీడియోలు తీసాను అనమాట. దాన్నే నేను షార్ట్స్ వీడియో కింద పెట్టాను. కానీ ఇప్పుడు ఒరిజినల్గా వ్లాగ్ చేస్తున్నానండి. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. యాదగిరి గుట్ట ఎందుకు వస్తారంటే ఆరోగ్యం కోసం. ఈ మెట్లు ఉన్నాయి చూసారా, ఈ మెట్లు ఎవరు ఎక్కినా సరే వాళ్ళకి కాలు నొప్పులు ఉండవంట, ఏ వయసు వచ్చినా సరే. ఒకవేళ కాలు నొప్పులు ఉన్న వాళ్ళు అయితే నొప్పులు పోతాయి అంటండి, మోకాలు నొప్పులు అయ్యాను. నాకు దగ్గర ఒక 8 ఏళ్ళ కిందట నేను జబ్బు పడ్డాను. నాకు రొమటాలజీ అని ఒక కీళ్ళకు సంబంధించిన వ్యాధి వచ్చిందండి. కాళ్ళు చేతులు సాగివి కాదు, పట్టేసివి, చాలా ఇబ్బంది పడిపోయేవాడిని. ఏడిస్తాను, ఎలాగరా దేవుడా అనుకున్నాను. కానీ భగవంతుడి దయ వల్ల మళ్ళీ నేను నా కాళ్ళ మీద నేను నిలబడి నా ఎంతలు నేను బ్రతికేలాగా ఒక ఆధారం వచ్చిందండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, అప్పు లేనివాడు ఆరోగ్యవంతుడు అన్నారు. మసగ్గా ఉన్న కొండ ఏమనుకుంటున్నారు? భువనగిరి కోట అండి. చూశారు కదా, స్వర్ణగిరి దేవాలయం నుంచి కూడా భువనగిరి కోట కనిపిస్తుంది. యాదగిరి గుట్ట మీద నుంచి కూడా భువనగిరి కోట కనిపిస్తుంది. చూశారు కదండి, కెమెరాకి అంత క్వాలిటీ లేదు, అందుకే కొంచెం జూమ్ చేసి చూశాను. ఆ మసగ ఉంది కదా, అది భువనగిరి కోట అండి. మనం ఇప్పుడు ఉన్నది యాదగిరి గుట్ట. యాదగిరి కొండ అన్నా, గుట్ట అన్నా, చలమన్నా, భద్రాద్రి అన్నా, ఇవన్నీ కూడా కొండలకున్న పేర్లేనండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుచుకుంటారు.
సైంటాలజీ వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డానండి, చాలా భయపడ్డాను. ఇంకా ఇంత చిన్న వయసులోనే చిన్న పిల్లలతోటి నేను ఇంకా ఒకరి మీద ఆధారపడి బతకాలా అని చెప్పి నేను చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఎక్కడో భగవంతుడి మీద నమ్మకం, నాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వు అని, నాకు మళ్ళీ నడడానికి అవకాశం ఇచ్చాడండి భగవంతుడు. చూశారు కదా, ఈ మెట్లు డెవలప్ చేశారండి. కిందసారి వచ్చినప్పుడు ఇది ఉన్నది షెల్టర్, పాత షెల్టర్. ఇది ఈ మధ్యనే కట్టారండి. అప్పుడు నేను వచ్చినప్పుడు మెట్లు కూడా సరిగ్గా లేవు, అంటే ఉన్నాయి స్టెప్పులు అక్కడక్కడ పాడవడం, అది అంటే సరి చేస్తున్నారు అనమాట, కడుతున్నారు అనమాట. ఒకటి, రెండు, మూడు. ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఈ రాళ్ళని గమనించారా? ఈ 3 రాళ్ళలోనే నాకు ఆ పైరాయి ఉంది, చూసారా? ఆ పైరాయి మట్టుగా మీరు అలా ఒకసారి చూడండి, నందిలా కనిపిస్తుందండి. నందీశ్వరుడు, శివాలయం ముందు నందీశ్వరుడు కింద కూర్చొని స్వామివారికి ఎదురుగా ఎలా ఉంటారో అలాగా నాకు కనిపిస్తారండి. కిందసారి అనిపించింది, అప్పుడు వ్లాగ్ చేయలేదు, ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాను కదా, అందుకో చెప్తున్నాను. సేమ్ మీకు నందీశ్వరులాగే కనిపిస్తున్నారు కదండి. ఉండండి, నేను ఆ మెట్లు ఎక్కుతూనే చూపిస్తాను. చూసారా ఎదరు తల సేమ్ నంది ఆకారంలోనే ఉందండి ఈ శిల. దీనికి పెయింట్గా వేస్తే చాలా బాగుంటుంది, కానీ న్యాచురల్గానే ఉండాలి. లాగ్ యాదగిరి గుట్టకి కొండపైకి వెళ్ళేవారు ఎవరైనా సరే ఈ ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోండి. ఎందుకంటే యాదగిరి గుట్టకి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారు. గర్భగుడి లోపల మెయిన్ గర్భగుడిలో ఎంటర్ అవగానే ఆంజనేయ స్వామివారి దర్శనం జరుగుతుందండి. మెట్ల మార్గం నుంచి పైకి వచ్చేటప్పుడు కూడా మొదటి దర్శనం ఆంజనేయ స్వామివారితో జరుగుతుంది. దర్శనానికి వెళ్ళానండి, ఫోన్లు, బ్యాగులు అన్నీ, లగేజీలు అన్నీ చెప్పేసాయి. దర్శనానికి వెళ్ళాను, లోపలికి 2 hours పట్టింది. అంటే వేసవి సెలవులు కదా, ఇంకా క్రౌడ్ పెరిగిపోద్ది గుడికి. ఇప్పుడు గుడి బయటికి మొబైల్ తీసుకున్నాను, ఇప్పుడు గుడి బయటికి వెళ్ళి ఎలా ఉందో చూద్దామండి. స్థల పురాణం ప్రకారం ఋష్యశృంగ మహర్షి శాంతల ఒక్క కుమారుడు యాద మహర్షి. అతను చిన్నప్పటి నుండి విష్ణుమూర్తికి భక్తుడండి. ఆయన శ్రీహరి కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఒక రాక్షసుడు ఆయన్ని తినేద్దామని వచ్చాడు. ఆయన తపస్సులో ఉన్నాడు, ఆయనకేమీ తెలియలేదు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఆ రాక్షసుడి మీదకి విసిరి సంహరించాడండి. అది తపస్సులో ఉన్న యాదవ మహర్షి తెలుసుకొని ఆ యొక్క సుదర్శన చక్రం ఇక్కడే ఈ కలియుగంలోనే ఈ భూమి మీదే ఇక్కడే ఉండి అందరినీ రక్షించాలని కోరుకోగా ఈ యొక్క ప్రాంతంలోనే ఆ యొక్క సుదర్శన చక్రం ఉండిపోయిందండి.
విష్ణుమూర్తి ఆయనకి ఇక్కడ ఉండేలాగా వరం ఇచ్చారు. చూడండి ఒక్కసారి ఆ సుదర్శన చక్రాన్ని. సుదర్శన చక్రం యాద మహర్షి తపస్సులో ఉండగా రాక్షసుని సంహరించిన సుదర్శన చక్రం అండి. చూశారు కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాద మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం 5 రూపాయల్లో దర్శనం ఇచ్చారండి. యాదగిరి గుట్టకు మరొక ప్రత్యేకత ఉంది. 5 రూపాయల్లో దర్శనం ఇచ్చారు. వారికి కళ్యాణం అవుతుందండి. అందుకని స్థల పురాణం నేను ఏం చెప్పినా సరే మీకు సరిగా వినపడదు. కొంచెం మామూలు ఓపెన్ ప్లేస్కి వెళ్ళి అక్కడ మాట్లాడతానండి. ఇది ఉత్తర ద్వారం, స్వామివారి ఉత్తర ద్వారం అండి. ఇది ఉత్తర మాడ వీధి. ఉత్తర ద్వారం కూడా ఇక్కడేనండి మెయిన్ ఓపెన్ చేసేది. ఉత్తర ఏకాదశి రోజు చూసారా, చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదంతా ఉత్తర మాడ వీధి. షెల్టర్ వేసారు కదా, ఇదంతా ఉత్తర మాడ వీధి. ఉత్తర మాడ వీధి, పడమర మాడ వీధి. అంటే పడమర అంటే పశ్చిమ అండి. దర్శనం చేసుకొని భక్తులందరూ కూడా బయటకు వచ్చే ద్వారం ఇదేనండి, పశ్చిమ ద్వారం. చూసారు కదా, భక్తులు దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు ఒక్కొక్కరు. పశ్చిమ ముఖంగా ఉంటారండి. అందుకని ఈ గోపురం చాలా ప్రత్యేకమైంది. చూసారు కదా, ఈ గోపురం ఎదురుగా దండం పెట్టుకుంటే స్వామివారికి ఎదురుగా దండం పెట్టుకున్నట్టుగానే ఈ గోపురం ఎదురుగానే ఉంటారు స్వామివారు. ఇది పశ్చిమ గోపురం. ఈ గోపురం నుంచి భక్తులు బయటకు వస్తారండి. విఐపి కాటేజ్, ఎవరైనా బాగా విఐపి పర్సన్స్ వస్తే ఆ కాటేజ్లో ఉంటారండి. బాగా సీఎం పిఎం రేంజ్ అనమాట. ఇది దక్షిణ మాడ వీధి అండి. ఇది పశ్చిమ మాడ వీధి. మెయిన్ ఎదురుగా ఉన్నది తూర్పు అనమాట, తూర్పు మాడ వీధి. అవతల వైపు ఉన్నది ఇది పశ్చిమం, ఇది దక్షిణం. ఇది దక్షిణ మాడ వీధి కదండి. కొండ మీద నుంచి నగరం ఎలా కనిపిస్తుందో. రాజగోపురం అండి, చూశారు కదా. ఇదంతా దక్షిణ మాడ వీధి అనమాట. భక్తులు లోపలికి ఎంటర్ అవుతున్నారు, చూసారు కదండి. అది వచ్చి పశ్చిమ రాజగోపురం, ఇది దక్షిణ రాజగోపురం, అది వచ్చి తూర్పు రాజగోపురం. చూసారు కదండి. సుదర్శన చక్రం కిందనే స్వామివారు ఉంటారండి, చూసారు కదా. చూసారు కదండి, స్వామివారి ఉద్యానవనం ఎంత బాగా చేస్తున్నారో. పైన చూడండి ఎలా కనిపిస్తుందో.
అది తూర్పు రాజగోపురం, ఇది తూర్పు మాడవీధి, ఇది ఉత్తర మాడవీధి. సోమవారం మాడవీధులన్నీను అక్కడ నేను కథ మధ్యలో చెబుతూ ఆపేశాను. ఎందుకంటే సోమవారికి కళ్యాణం జరుగుతుంది. నేను అక్కడ ఏం చెప్పినా సరే సరిగా అర్థం కాదు. అందులోనూ నాకు కూడా కొంచెమే తెలుసండి. ఏదైనా తప్పులుంటే మన్నించండి. ముందుగా చెప్తాను. అసలు కథ ఏంటంటే, ఋష్యశృంగ మహర్షికి శాంత అనే ఇద్దరు దంపతులకి యాద మహర్షి కుమారుడండి. ఆయన చిన్నప్పటి నుంచి శ్రీహరికి విష్ణువుకి మహాభక్తుడు. ఆయన ఆంజనేయ స్వామికి స్నేహితుడు. ఆంజనేయ స్వామి చెప్పిన సలహా మేరకు ఇదిగోండి ఈ ప్రాంతంలోనే యాద మహర్షి తపస్సు చేశారు. తపస్సు చేస్తుండగా ఒక రాక్షసుడు యాద మహర్షిని తినడానికై వస్తే, తపస్సులో ఉన్నాడు కదండి, ఆయనకి ఏమీ తెలియదు. అది తెలుసుకున్న విష్ణుమూర్తి తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని విసిరి ఆ రాక్షసుడిని ఖండించాడండి. ఖండించగా యాద మహర్షి గమనించి విష్ణుమూర్తిని కోరారు. ఈ సుదర్శన చక్రాన్ని చూశారు కదండి, సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రం ఇక్కడే ఈ క్షేత్రంలోనే ఉంచండి. భక్తులకి కలియుగంలో భక్తులందరికీ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా ఉండేలాగా ఆ యొక్క సుదర్శన చక్రం దర్శనంతో భాగ్యం కల్పించండి అని చెప్పి కోరగా, విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఈ ప్రదేశంలోనే యాద మహర్షి కోరిక మేరకు ఇక్కడే ఉంచారు. ఇంకోటి ఏంటంటే, యాద మహర్షి తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి ఐదు నరసింహ రూపాలుగా ఈయనకి ఇక్కడ దర్శనం ఇచ్చారండి. యాద మహర్షికి 5 నరసింహ రూపాలుగా ఈ క్షేత్రంలోనే దర్శనం ఇచ్చారు. 5 నరసింహ రూపాలు చెప్తాను చూడండి. ఒకటి జ్వాలా నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, ఇంకోటి గండబేరుండ నరసింహ. చూశారు కదా, 5 రూపాలతో ఇక్కడ నరసింహ రూపంలో దర్శనం ఇవ్వడం చోట ఈ క్షేత్రానికి ఇంత విలువ అండి. ఇంకోటి, దుష్ట సంహారం జరిగిన తర్వాత భక్త ప్రహ్లాదుడు లక్ష్మీనరసింహస్వామిని శాంతి రూపంలో అక్కడ అహోబిలం ఉంది కదండి, ఆయనకి అక్కడ శాంతి రూపంలో కొలువై ఉండమని కోరగా, లక్ష్మీనరసింహస్వామి అక్కడ నేను ఉగ్ర రూపాన్ని చాలించాను, అక్కడ నేను ఉండలేను అని చెప్పి శాంతి రూపంలో యాదగిరి గుట్టలో వెలుస్తానని చెప్పి ఆ భక్త ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట ప్రకారం కూడా ఇక్కడ శాంతి రూపంలో వెలిసారండి స్వామివారు. ఇంకొకటి ఏంటంటే, ఈ స్థల పురాణం ఇంకొకటి ఉందండి. దుష్ట సంహారం జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో స్వామివారి పాదాలని కడిగారండి. దుష్ట సంహారం కోసం ఆయన చేసిన దుష్ట సంహారాన్ని మెచ్చుకొని ఆ ఆకాశ గంగే ఇక్కడ కోనేరుగా ఉంటుందండి. చెప్పడం మర్చిపోయానండి, ఈ క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారు అండి. మనం గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే ముందు మనకి ఆంజనేయ స్వామివారి దర్శనం, గండబేరుండ స్వామివారి దర్శనం జరుగుతుందండి. స్వామివారు 5 రూపాయల్లో మనకి దర్శనం ఇచ్చారు, యాద మహర్షి దర్శనం ఇచ్చారు అంటారు కదా, ఆ 5 రూపాయలని కూడా అక్కడ మనం క్యూ లైన్లో దర్శించవచ్చు. లక్ష్మీ నరసింహస్వామిని, యోగ నరసింహస్వామిని, జ్వాలా నరసింహస్వామిని, ఉగ్ర నరసింహస్వామిని, గండబేరుండ నరసింహస్వామిని. గండబేరుండ స్వామిగా మనకి ఆంజనేయ స్వామివారు ఉన్న దగ్గరే మనకి దర్శనం కలుగుతుందండి. మీరు అది బాగా గమనించవచ్చు. దర్శనం భక్తులు ఎవరైనా సరే లైన్లోకి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన విషయాలు ఎవరు గమనించరండి. మెయిన్ అసలు దేవుడిని మాత్రమే దర్శించుకోవడమే దర్శనం అనుకుంటారు, కానీ స్థల పురాణం, క్షేత్ర పురాణం ఏవి తెలుసుకోరు. ఓకే అండి. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, చూశారు కదా రోడ్డు పైన ఎండాకాలం అని చెప్పి మొత్తం తాటాకులతో షెల్టర్ వేశారండి, తాటి చేపలతో. మెయిన్ ఈ వీడియో ఎందుకు తీసానంటే, కిందన చూశారు కదా, ఇదంతా కూడా కొన్ని రోజులకి మారిపోద్దండి పూర్తిగా. లెఫ్ట్ సైడ్ రాళ్ళు ఉన్నాయి చూసారా, చిన్న చిన్న బండరాళ్ళు, అదంతా కూడా పార్కులో అయిపోవచ్చు, ఉద్యానవనం చేస్తారనమాట. అందుకు ఈ వీడియో ప్రత్యేకంగా పెట్టానండి. ఫ్రీ దర్శనం చూశారు కదా, ఫ్రీ దర్శనం ఉంది, 300 ఉంది, స్పెషల్ దర్శనం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది క్యూ కాంప్లెక్స్.
ఇదంతా కూడా పార్కింగ్, బస్ స్టాండ్, ఫ్రీ బస్సులు అండి. బస్సులు వస్తున్నాయి, తిరుగుతున్నాయి అలాగా. చూసారు కదండి, కొండపైకి రావడానికి ఘాట్ రోడ్డు చూసారు కదా. చూసారా కాటేజీలు ఎంత బాగున్నాయో. ఇది హెలీప్యాడ్ అండి. ఎవరైనా విఐపీ లాంటి వాళ్ళు వస్తే హెలికాప్టర్స్ దిగడానికి. చూసారు కదా. ఉంది మొత్తం గుడి చుట్టూ రోడ్లేనండి. గుడి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు ఉంది, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. హోటల్ కాటేజీల దగ్గర చూడండి, కిందన కార్లు ఉన్నాయి చూసారా. ఆ కార్లన్నీ అక్కడ పెట్టేసి అక్కడ ఫ్రీ బస్ వస్తుందండి కొండపైకి రావడానికి. ఆ బస్సులో వస్తే ఫ్రీ, లేదు ఆ కారు పట్టుకొని కొండపైకి వచ్చి ఇలా ఇక్కడ పార్కింగ్ చేయాలి అంటే 500 కారుకి. వీడియో 500 పార్కింగ్, కారు పార్కింగ్ 500, కింద పెట్టేసి బస్సులో వస్తే ఫ్రీ అదనమాట. ఎందుకంటే పైన పార్కింగ్ సౌకర్యం తక్కువ అండి. ఒక్కసారిగా కొన్ని వందల కార్లు వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అనమాట. ఎందుకంటే భక్తులందరికీ కూడా సమన్వయం చేయాలి కదా. సరే కదా, ఫ్రీ బస్సులు వస్తుందండి భక్తులు తీసుకెళ్ళడానికి. ఈ బస్సులో వస్తే ఫ్రీ, కారులో వస్తానంటే 500 పార్కింగ్ ఇవ్వాలి. లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం యొక్క విశేషాలని ఇక్కడ నుంచి నేను ఇందాక మెట్ల మార్గంలో మాట్లాడుతూ చెప్పాను కదండి, అప్పు లేనివాడు ఆరోగ్యవంతుడని. ఆరోగ్యం కోసం మనం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటాం. అప్పులు లేకుండా ఉండాలి అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలండి. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి తన వివాహం కోసం ఎంత అప్పు చేశాడో మనకు తెలుసు. అది తీర్చడం కోసం ఆయన ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కూడా మనకు తెలుసు. భక్తులు కోరికలు తీర్చడమే ఆయనకున్న పెద్ద లక్ష్యం. అలాంటి వెంకటేశ్వర స్వామి తన వివాహం కోసం అప్పు చేయడం కోసం ఒక క్షేత్రంలో ఉన్నదండి. అక్కడికి ఆ క్షేత్రం దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా అప్పులు బాధలు ఉండవంట. ఆ క్షేత్ర పురాణం ప్రకారం పెద్దలు చెప్తున్నారు. నేను ఇప్పుడు ఆ క్షేత్రానికి వెళ్తున్నానండి. గుబూలు వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడికేనండి. ఈ యాదగిరి గుట్టకి దగ్గరలోనే ఉంది. ఒక 50 కిలోమీటర్లు ఎంత అనుకుంటా. ఇప్పుడు వెళ్తాను కదండి, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత అయినది. నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే అండి, అందరికీ నమస్తే, ఉంటాను. ఓం నమో లక్ష్మీ నరసింహే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.